వెల్కమ్ టు జస్సు డైలీ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి. నేను డాబాపైకి వచ్చాను ఎందుకంటే నాకు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళని చూపిస్తాను. నేను 2 రోజులు కనపడలేదు అనుకోండి, అవి మొక్కలు పక్కకి పెట్టుకుని కూర్చుంటాయి. అవి ఎవరో కాదు, చూపిస్తాను. ఇవేనండి. తినో ఫ్రెండ్ తనో ఫ్రెండ్. నేను ఎంతో ఇష్టంగా పెంచుకుంటాను. మాకు మొక్కలు పెంచుకోవడానికి లేదండి, అందుకని నేను ఇలాగా టబ్బల్లో వేసుకుంటాను. రోజు నీళ్ళు వేయాలి వీటికి, లేకపోతే పాపం డల్ అయిపోతాయి ఇవి. ఇంకా ఇది చూసారు కదా, అలోవెరా. ఇదిగోండి, అయిపోయినప్పుడల్లా ఇలాగా నేను ఒక్కొక్కటి కోసుకుని తయారు చేసుకుంటాను. చూడండి ఎన్ని, దీని ద్వారా అన్నీ ఇవి కూడా వచ్చినాయి. ఇవి జాగ్రత్తగా ఇలా చూసుకుంటా నీళ్ళు పోసుకుంటూ ఉంటే మళ్ళీ మనకే ఉపయోగపడతాయి. ఇంకా ఇదిగోండి తులసి, చక్కగా ఎక్కడికక్కడ వస్తూ ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. అలోవెరా చాలా మంచిదండి. ఇది అప్లై చేసుకోవడం వల్ల, ఇది నూనె తయారు చేసుకోవడం వల్ల నేను గమనించింది ఏంటంటే, అసలు జుట్టు పొడవుగాను, ఇంకొకటి చిక్కు ఉండదండి. మెయిన్ అసలు దీనికి చిక్కు అసలు ఉండదని అన్న కానీ ఉంటుంది, కానీ చాలా త్వరగా వచ్చేస్తుంది. చిక్కు ఎక్కువగా ఉండదు, పొడవుగా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది. దీన్ని నేను ఉపయోగించిన కాడి నుంచి నాకు ఆ రిజల్ట్ అయితే తెలిసిందండి. నిజంగా ప్రకృతి చాలా గ్రేట్ అండి. ఇదిగోండి ఇవన్నీ నేను కట్ చేసినవి, ఇవన్నీ అయిపోయినప్పుడల్లా తయారు చేసుకుంటాను. చూడండి బుజ్జి తల్లులు చక్క 4 పువ్వులు ఇచ్చింది. చాలండి. ఇలాగా ఏదో 2 చెట్లు 3 చెట్లు ఉన్నాయంటే, ఏదో బయట నుంచి తెచ్చుకోక్కర్లేకుండా మన చెట్టు మనం కోసుకుని పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇదిగోండి చిన్న టమాటా చెట్టు వస్తుంది. దీన్ని జాగ్రత్తగా చూడాలి. మరి వీటికి కావాల్సింది ఏంటండి, మనం ఇచ్చే వాటర్ తప్ప ఇంకేమీ అడగవియ్యి. ఒక వాటర్ ఇస్తే చాలు. వీటికి నీళ్ళు వేసి వెళ్ళిపోయాను అనుకోండి, చక్కగా ఇవి హ్యాపీగా ఉంటాయి. నా పని నేను చేసుకోవచ్చు. కన్నయ్యకి తులసి అంటే ఎంత ఇష్టమో కదండి. మనం ప్రసాదం చిన్నగా పెట్టినా పెద్దగా పెట్టినా కూడా ఈ తులసి దళం లేకపోతే ఆయన స్వీకరించరు. కన్నయ్యకి తులసి అంటే అంత ఇష్టం.